ఉన్న దాంట్లో మెసలాలి, ఎంత దుప్పటి ఉంటే అంతే కాలు జాపుకోవాలి, అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. అయితే అన్నీ తెలిసి కూడా కొంతమంది సర్కార్ ఆఫీసర్లు ఆగమవుతుర్రు, లంచాలకు మరిగి కోట్ల రూపాయల ఆస్తులు వెనకేస్తుర్రు, ఆఖరికి చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తుర్రు. ఇక చూడుర్రి మళ్ళీ తిమింగలం దొరికిందట. గ్యాలమేసి చేపలను పట్టినట్టు లంచాల ఆఫీసర్లను సూటి పెట్టి దొరకబడుతుండ్రు ఏసీబీ అధికారులు. పెద్ద లీస్టే తయారు చేసుకున్నట్టుండ్రు. అంటే ఓగల్యానుకోగలను గట్టిగా జాడిస్తాండ్రు. గిట్లనే నిజామాబాద్లో ఆబకారీ ఆఫీసరు మల్లారెడ్డి ఇండ్ల మీద ఏసీబీ ఆఫీసర్లు దాడులు చేసిండ్రు. ఆయన ఇండ్లల్లా ఆయన చుట్టాల ఇండ్లల్లా మొత్తం 11 టీములు తయారయ్యి ఒక్కటే టైంలో చెకింగ్లు చేసిండ్రట. ఇల్వకల్ల కాగితాలు ఆస్తుల పేపర్లు గట్టిగానే దొరికినాయట. అన్ని మూట కట్టుకొని ఆఫీసర్ని అరెస్ట్ చేసి పట్నం పట్టుకొచ్చిండ్రు. కానీ ఉన్నమాట చెప్పుకోవాలి, వాళ్ళ కింద చేతులు పెట్టి బంగ్లాలు కట్టుకున్న ఆఫీసర్ల మీద సర్కారోళ్ళు గట్టిగా నజరేసిండ్రుల్లో. తిన్నదాంతగా ఎక్కియాలని ఖుద్దు సీఎం సారే చెప్పిండట. అందుకే గిట్ల మీద 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 ఒక్కొక్కరి బండారం బయటపడుతున్నదా అన్నట్టు. ఈ నెల 15 దినాలలోనే 100 కోట్లు ఎనికేసుకున్న అవినీతి ఆఫీసర్ల గుట్టు రట్టు చేసింది ఏసీబీ. మొన్న భూముల రికార్డులు చూసే డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావును పట్టుకుంటే 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అంతకు మునుపు R&B ఇంజనీర్ మోహన్ నాయక్ను దొరకబడితే కిలోల కొద్ది బంగారం దొరికింది. ఇట్లా ఏసీబీ జోరుతోని లంచాల ఆఫీసర్లకు సుక్కలుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇక పబ్లిక్ కూడా తీయాలే, తిన్నదంతగా ఎక్కియాలే, లంచం అనే పేరు ఎత్తాలంటే ఆఫీసర్లు బుగులు పట్టినట్టు చేయాలి అని కోరుకుంటారు.